ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. సార్ సూపర్ సక్సెస్ కొట్టారు. ఇరుముడి థియేటర్స్ అన్నీ ఒక టెంపుల్స్ లాగా మారిపోయినాయి. నేను సినిమా చూసినప్పుడు ఒక పర్టికులర్ సీన్కి నాకు ఒక ఫీల్ కలిగింది. నేను ఆ క్వశ్చన్తో ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తాను. మామూలుగా మాస్ మహారాజా రవితేజ లాంటి ఒక మాస్ హీరో అండ్ మూవీలో కూడా మాస్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. ఇంటర్వెల్ దగ్గరికి వచ్చేలేకే మీకు నచ్చిన లేయర్లో ఒక నెగిటివ్ క్యారెక్టర్ విలన్ క్యారెక్టర్ తీసుకొని ఒక ఫైట్తోనో ఒక డైలాగ్తోనో ఒక ఇంటర్వెల్ కార్డ్ వేసుకోవచ్చు. ఒక తండ్రి కూతురు సింపుల్ ఇంటి మెట్లక మీద కూర్చొని ముందు మానే నాన్న ఎప్పుడు అడగలేదు కదమ్మా, భయమేస్తుంది నాన్న, మానేస్తాను తల్లి, ఇంత సింపుల్ వర్డ్స్తో ఇంత సింపుల్ ఎమోషన్స్తో ఒక ఇంటర్వెల్ కార్డ్ వేయడం థాట్ ఎలా వచ్చింది సార్? ఫాదర్ డాటర్ కాన్ఫ్లిక్ట్ మీదే మిగతా సినిమా ఉంటుంది అనేది క్లియర్గా చెప్పాలి ఇంటర్వెల్ బ్యాంక్ అనేది సార్ పాయింట్. దానికి ముందు ఒక ప్రీ ఇంటర్వెల్కి యాక్షన్ లేకుండానే ఒక యాక్షన్ మూడ్ క్రియేట్ చేయాలి అనేది వచ్చి దాని నుంచి నెమ్మదిగా కూతురు వైపు టర్న్ అయ్యి మిగతా సినిమా అంతా తండ్రికి కూతురికి మధ్యలో ఉండబోతుంది, అయ్యప్ప స్వామి బ్యాక్డ్రాప్కి వెళ్ళబోతున్నాం అని చెప్పాలి అనేది డెలిబరేట్ డెసిషన్. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇంటర్వెల్ కాబట్టి మనం ఒక మాస్ కమర్షియల్ హీరోతో చేస్తున్నాం కాబట్టి ఒక యాక్షన్ బ్లాక్తో చేయాలి అని ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే అసలు ఫిల్మ్ స్క్రిప్టే అలా డిజైన్ లేదు. డిజైన్లో త్రినాథ్ ఎక్కడ మనం దాటాడు, మన జీవితం ఎలా ఉంటుంది అతని జీవితం కూడా అలా పడుతుంటాడు లేస్తుంటాడు. కరెక్ట్. సో మాలేసిన తర్వాత తన నిస్సహాయత ఎలాగా సెకండ్ హాఫ్లో ఉంటుంది కదా, ఆ నిస్సహాయతని టక్కమని కాకుండా ఇక్కడే అలవాటు చేయాలి, ఎస్టాబ్లిష్ చేయాలి. అంటే త్రినాథ్కి కూడా తెలియని విషయాలు, త్రినాథ్కి కూడా సిచ్యువేషన్కి లొంగిపోయే విషయాలు త్వరలో జరగబోతున్నాయి సార్ అని ఒక హింట్ ఇస్తూ, కూతురు ఎమోషన్లోకి వెళ్ళబోతుంది సినిమా అని రెండో హింట్ ఇస్తూ, మూడో హింట్ అయ్యప్ప స్వామి బ్యాక్డ్రాప్లోకి వెళ్ళబోతున్నాం అని. సో ఆ మూడింటిని ఎంత యాక్సిలరేట్ చేస్తూ సెకండ్ హాఫ్ వెళ్తుంది అనే దాంట్లో నుంచి ఒక ఎక్సైట్మెంట్తోనే ఇంటర్వ్యూలు వేయడం జరిగింది. సార్ నిజంగా చాలా ఆనందంగా అనిపించింది అలాంటి ఒక సీన్తో ఇంటర్వ్యూ వేయడం. అంటే నేను అబ్జర్వ్ చేసింది ఇంకోటి వచ్చేసి ఈ త్రినాథ్ క్యారెక్టర్ అంటే రవితేజ గారి సీన్లు చాలా వరకు అంటే ఏ క్రేన్ షాట్లో అలా కాకుండా ఆయన్ని కెమెరా ఫాలో అవుతున్న షాట్లే చాలా ఎక్కువ ఉన్నాయి ఆ క్యారెక్టరేషన్ చుట్టూ. ఇది పర్టికులర్గా వాంటెడ్గా తీసుకున్న డిసిషనా? అంటే నేను కరెక్టేనా నేను అబ్జర్వేషన్ చేసింది? ఏం చెప్తారు అది? అంటే ఆయన్ని ఫాలో అవుతూ కెమెరా మూమెంట్ ఉంటుంది చాలా షాట్లు. పర్టికులర్గా మీరు వాంటెడ్గా తీసుకున్న డిసిషన్ అది? లేదు, ఏ సీన్కి ఆ సీన్ కన్సీవింగ్లో మాట్లాడుకుంటూ ఉంటాము. బట్ నేనేమన్నానంటే త్రినాథ్ అనే వాడిని ఆడియన్స్ ఎంత రిలేట్ అయితే తన బాడీ లాంగ్వేజ్కి, తను మాట్లాడే మాటకి, తన కళ్ళల్లో కన్నీళ్ళకి, తన చిరునవ్వుకి ఎంత రిలేట్ అయితే అంత బాగా ప్రీక్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ పోర్షన్స్ వర్కౌట్ అవుతాయి అనేది నాకు తెలుసు. సో అందువల్ల ఏంటంటే త్రినాథ్ ఆ టైంలో ఎలా ఉన్నాడు అనేది మాత్రం ఆడియన్స్కి అబ్జర్వ్ అవ్వాలి అనే దాంట్లోంచి కెమెరా యాంగిల్స్ కానీ అన్ని ప్లాన్ చేయడం. ఎక్కడ డిస్టర్బెన్స్ లేదు సార్ కెమెరా యాంగిల్స్లో. ఆ క్యారెక్టర్ మూడు ఎక్కడ చెడిపోకుండా ఫాలో అవుతుంది. అంటే రెండు రకాలు ఉంటాయండి. ఒకటి ఏంటంటే క్యారెక్టర్ కంటే మేకింగ్ స్పీడ్గా వెళ్ళిపోవడం, లేదంటే క్యారెక్టర్తో పాటు క్యారెక్టర్ ఎంత నెమ్మదిగా ఉంటే అంత నెమ్మదిగా మేకింగ్ చేయడం. క్యారెక్టర్ కొంచెం ఫాస్ట్ అయినప్పుడు ఫాస్ట్గా చేస్తే ఆ క్యారెక్టర్ తాలూకే స్పీడే ఆడిటోరియం సెట్ అవుద్ది. సో యూ డోంట్ ఫీల్ ల్యాగ్. ఆ క్యారెక్టర్ తాలూకా డైనమిక్స్లోకి వెళ్ళిపోతారు అనమాట ఆడియన్స్. సో దెన్ దే విల్ ఫర్గెట్ దట్ ఫిల్మ్ ఈజ్ ఫాస్ట్ ఆర్ స్లో, దట్ డజంట్ మ్యాటర్ అనమాట. అది. అండ్ మూవీ అంటే నేను అడగాలి ఈ క్వశ్చను, మొహమాట పడకూడదు ఎందుకంటే మంచి విషయం కాబట్టి. రవితేజ గారికి ఆయన స్థాయి హిట్ వచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది. మూవీ ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిన తర్వాత రవితేజ గారి నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటి సార్? చాలా ఆనందంగా ఉన్నారండి సార్. అంటే ఆయన చెప్పే విధానంలో ఒక నిజాయితీ ఉంటుంది. ఎక్కువ చెప్పకపోయినా ఆయన సంతోషంగా ఉన్నాడు అనేది ఆయనకి నాకు అర్థమైంది. సో మేము మాట్లాడుకునేటప్పుడు అలా కొట్టేసాం ఇలా కొట్టేసాం అలా ఏమో అనుకోలేదు. వీఆర్ హ్యాపీ, వీ బోత్ ఆర్ హ్యాపీ, ఈచ్ అదర్ వి నో దట్ వీఆర్ సో హ్యాపీ, అంతే. అండ్ పైగా మీ ఇద్దరి మెంటాలిటీ కూడా బాగా మ్యాచ్ అయ్యేలాగా ఉంది. ఎందుకంటే ఇద్దరు ఒకే వైపులో ఉంటారు, ఒకేలాగా ఆలోచిస్తారు, ఇద్దరు సరైన అదే పాత్రలో ఉండే మనుషులు. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సార్ ఇంత మేకింగ్ ఎక్స్పీరియన్స్ రవితేజ గారితో? ఇప్పుడు నేను కథ చెప్పాలనుకుంటాను, నా కథకి ఏం కావాలో ఆయన కరెక్ట్గా ఇచ్చేయాలనుకుంటారు. సో ఇప్పుడు సీలియర్ వెళ్ళిపోయి ఇంక స్టార్ట్ చేసిన తర్వాత అండి ఆ కథకి ఏం కావాలో చేసుకుంటూ వెళ్ళిపోయామండి. అన్ని సినిమాల్లాగే దీనికి కూడా ఏం కావాలనేది చేసుకుంటూ వెళ్ళిపోయాం. ఇది చాలా జాగ్రత్తగా చేయాలి మనం అలాగే ఏం లేదు, ఒక సినిమాని ఎలా చేస్తామో అలా చేసుకుంటూ వెళ్ళిపోయాం. కాకపోతే కథ చెప్పినప్పుడే అది డిజైన్ అయిపోయింది, న్యాచురల్గా వెళ్ళాలనేది, ఒక రియలిస్టిక్గా వెళ్ళాలనేది డిజైన్ అయిపోయింది. ఆ డిజైన్లో ఆయన నన్ను చేయనిచ్చారు, ఆ స్పేస్ ఇచ్చారు. ఇప్పుడు లుంగి అంటే లుంగి, గల్ల షర్ట్లు, నార్మల్ డైలాగులు చెప్పేటప్పుడు ఏదైనా కొంచెం
అక్కడ ఉన్నదానికంటే ఎక్కువగా లౌడ్ అవుతుంది అనుకుంటే అన్న ఇలా చెప్దామన్నా అంటే గుర్తు చేసేవా ఇలా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఆయన న్యాచురల్ ఫ్లో ఒకటి ఉంటుంది ఆయన న్యాచురల్ ఫ్లో ఎప్పుడైనా ఆయన న్యాచురల్ లో కొన్ని సీన్లు బాగుంది అనుకున్నప్పుడు నేను వదిలేసేవాడిని. ఎప్పుడైనా న్యాచురల్ ఫ్లో ఓవరాల్ తిన్నది క్యారెక్టర్కి ఏమైనా చిన్నది ఇబ్బంది పెడుతుందంటే అన్న ఇక్కడ ఇలా చేస్తే బెటర్ ఏమో అంటే సూపర్ శివ నువ్వు అలాగే చెప్తూ ఉండు అని చెప్పి ఆయన చిన్నది కరెక్ట్ చేసుకుని మళ్ళీ చేయడం అలా ఇదో సింక్ అంతే. అండ్ సీలేరే ఎందుకు సార్? ఎందుకంటే మీ జిల్లాకు సంబంధించిన మీ ఏరియా అనుకొని వెళ్ళారా, లేకుంటే సీలేరు మాత్రమే ఎందుకు బ్యాక్గ్రౌండ్? అంటే మీరు అన్నట్టు అయ్యప్ప స్వామి భక్తులు అన్ని రాష్ట్రాల్లో ఉంటారు, ఎక్కడైనా ఉంటారు. ఆ ఎమోషన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి సీలేరు ప్రాంతాన్ని మాత్రం ఎందుకు ఎంచుకున్నట్టు? ఈ కథ అయ్యప్ప స్వామి భక్తులు త్రినాథ్ అనే భక్తుడికి వాళ్ళ ఊర్లో ఏం జరిగింది అనేది కదా. వాళ్ళ ఊర్లో ఇస్ ది అండర్లైన్ అనమాట. సో తను ఎంత ఇన్నోసెంట్ అంటే ప్రపంచం అంతా చాలా బాగుంటుంది అనుకున్నంత ఇన్నోసెంట్. తన చుట్టూ ఎక్కువ విషయాలు ఎక్కువ మనుషులు ఉండకూడదు, ఆ ఉన్న 4-5 మనుషులనే జీవితం అనుకోవాలి. సో ఫస్ట్ ఏంటంటే లొకేషన్ చాలా డెన్స్గా ఉండాలి, పీపుల్ చాలా తక్కువగా ఉండాలి. సో దెన్ ద సస్పెన్స్ మూడ్, ఎమోషను. క్యారెక్టర్లు తక్కువ ఉండేసరికి ఏమవుతుందంటే జనాలు క్యారెక్టర్లు తక్కువ ఉండేసరికి నీ కళ్ళకి ఎక్కువగా కనపడుతుంటారు, వాళ్ళు పెద్దగా కనపడుతుంటారు క్యారెక్టర్లని. సార్ ఎక్కువ మందిలో తక్కువ మందిని చూపించడం కంటే అవును అలాంటి ఒక డెన్స్ లొకేషన్లో 4-5 క్యారెక్టర్లు పెట్టి నువ్వు కథ చెప్తున్నప్పుడు నీకు తెలియకుండానే ఒక ఏరీ మూడ్ క్రియేట్ అవుతుంది వాళ్ళ చుట్టూ. వాళ్ళని ఫాలో అయ్యే విధానం కూడా ఆడియన్ చాలా ఆర్గానిక్గా ఉంటుంది అనమాట. సో అందుకని అక్కడ పెట్టాం. పైగా ఇలాంటి ఒక అన్యూజువల్ విషయాలు మన ప్రపంచానికి దూరంగా ఎక్కడో జరిగిందనే ఫీలింగ్ మనకి ఇంకా ఎక్కువ టెన్షన్ని, ఒక ఇన్వాల్వ్మెంట్ని క్రియేట్ చేస్తుంది. కరెక్ట్ సార్. అందుకని ఆ అడవులు, ఆ డ్యామ్లు, ఆ న్యాచురల్ లొకేషన్స్ మధ్యలో అంత న్యాచురల్గా ఉన్న మనిషి అతను త్రినాథ్ అనేవాడు. సో అతను కూడా ఒక నేచర్లో ఒక డైమండ్ లాగా అక్కడెక్కడ ఉన్నాడు, ఒక వజ్రం లాగా అనే ఒక ఇంపాక్ట్ వస్తుందని. అండ్ సినిమా చూస్తున్నప్పుడు ఈ తండ్రి కూతుర్ల ఎమోషన్ గురించి మాట్లాడదాము. అండ్ అయ్యప్పస్వామి బ్యాక్గ్రౌండ్ వాడుకుంటున్నప్పుడు ఏదో చూచాయిగా తెలుసుకొని అలా వాడలేదు, నాకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను స్వతహాగా మాలేసే వ్యక్తిని. నేను సినిమా కోసం మాలేసారు మీరు. నాకు ఎక్కడ అద్భుతంగా అనిపించిందంటే ఎందుకు త్రినాథ్ కూతురు కోసం ఇంత చేస్తున్నావు అన్నప్పుడు నాకు బిడ్డలు పుట్టలేదు, మా ఇద్దరు తను అవమానపడతా నా భార్య తనే భరించింది ఆ కష్టాన్ని. మీరు వచ్చి అయ్యప్ప మాల వేసుకొని కోరుకుంటే అవుద్ది అని చెప్పారు గురుస్వామి. ఆ క్షణం నేను అయ్యప్పని అట్ట కోరుకుంటే నాకు బిడ్డ పుట్టింది, మణికంఠ అని పేరు పెట్టుకున్నానని ఒక సీన్ ఉంటుంది. అయ్యప్ప మాల వేసుకున్న కన్యస్వామి, నేను మామూలుగా రియల్గా చెప్తున్నాను, అయ్యప్ప మాల వేసుకున్న కన్యస్వామి ఎంత పవర్ఫుల్ అంటే ఆ మాల కాలంలో 41 రోజుల్లో ఆయన ఏదైనా ఒక్క కోరిక మనస్ఫూర్తిగా కోరుకుంటే ఆ కోరిక నిజమవుద్దని గురుస్వాములు చెప్తుంటారు. నిజమైన సందర్భాలు ఉన్నాయి కూడా నా జీవితంలో కూడా. అంటే ఎంత స్టడీ చేశారు. మొదటిసారి మాలేసుకున్న వ్యక్తి నాకు బిడ్డ కావాలని మొక్కుకోవడం, ఆ బిడ్డ పుట్టడం, ఆ బిడ్డ మీద ప్రేమ చూపించుకోవడం నాకు చాలా బ్యూటీ అనిపించింది సార్. అంటే స్వతహాగానే మిగతా ఫ్రెండ్స్ వీళ్ళందరూ మాలలేస్తుంటారు కదండి. జనరల్గా ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ కన్యస్వాముల గురించి వాళ్ళకి, ఎందుకంటే మా ఊర్లో అయ్యప్ప స్వామి గుడి ఉంది మా ఇంటికి దగ్గరలో. సో ప్రతిసారి బ్యాచ్లో ఒకరో ఇద్దరు మాలేస్తారు, వాళ్ళతో అడపదడప కాన్వర్జేషన్స్ అన్నీ ఉంటాయి కదా. అందులో చెప్తారు నాకు అయ్యప్ప స్వామి అంటే చాలా ఇష్టం, ఆ దేవుడి దయ వల్ల అయ్యప్ప వాళ్ళు ఇది అయిపోతే బాగున్నాను, అంటే ఆ ఎగ్జామ్ ఈసారి డిఎస్సి నేను ఎలాగైనా కొట్టాలి, సర్మల్ ఇల్లు వచ్చేస్తాను అయిపోద్ది అని. సినిమా ఈజ్ వాట్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద సొసైటీ అండ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ ఎన్వైర్న్మెంటే కదా. ఎగ్జాక్ట్లీ. ఆ ఎన్వైర్న్మెంట్ మనం చూస్తూ ఉంటాం. పైగా నేను స్వతహాగా మాలేసుకుని వచ్చినప్పుడు నాకు ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఏమైందంటే, అంటే నేను వెళ్ళడం మాలేసుకోవడం దీని గురించి తెలుసుకుందాం అనుకున్నా, నేను ఇన్వాల్వ్ అయిపోయాను. అండ్ ఆ కామ్నెస్ డ్యూరింగ్ దట్ దీక్ష డేస్లో ఎర్లీ మార్నింగ్ 4:30కి లేవడం, ఎక్కువ ఎవరితో మాట్లాడకపోవడం, సైలెంట్గా ఉండడం, ఆ కామ్నెస్ అది నాకు చాలా హెల్ప్ అయింది. సో ఇక్కడ నుంచి ఏంటంటే అది ఆల్మోస్ట్ ఎప్పుడు కుదిరితే అప్పుడు వేయాలనేంత ఇది కలిగిందనమాట సార్. అది సో పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అవ్వడం. నా పడి పూజలు, వాళ్ళు రుద్రాక్షలు ఎలా వేసుకుంటారు, వాళ్ళ అటైర్ ఏంటి, భిక్ష చేసినప్పుడు కానీ పడి పూజలో కానీ ఆ షర్ట్ విప్పేసి కండువ కట్టుకునే విధానం, ఇవన్నీ నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేయడం వల్ల కాన్ఫిడెంట్గా చేయగలిగాను. ఎవరో చెప్తే అది కరెక్టా లేదని మళ్ళీ ఇంకొకరిని అడగాలి. అదే మనమే ఎక్స్పీరియన్స్ చేయడం వల్ల పర్ఫెక్ట్ ఇది కరెక్ట్ అని ఒక కాన్ఫిడెన్స్తో చేయడం వల్ల ఏంటంటే అథెంటిసిటీ వచ్చింది. సూపర్. ఆ బ్యాక్ డ్రాప్ మొత్తానికి. అండ్ మూవీ ఇప్పుడు శ్రావణ మాసంలో రిలీజ్ అయింది, కొన్ని రోజులు అయితే కార్తీక మాసం వస్తుంది, లక్షల మంది అయ్యప్పలు మాలేసుకుంటారు. మూవీ ఆ టైంలో వచ్చుంటే ఇంకా చాలా బాగుండేదేమో. అంటే ఇప్పుడు సూపర్ సక్సెస్ అయింది, ఎలాంటి ఇబ్బంది లేదు. అంటే ఇది షెడ్యూల్డ్ అయిపోయింది రిలీజ్, వాట్ ఎవర్ ఓటీటీ డేట్ కానీ ఇది కానీ మీరు అన్నట్టు. అంటే ఇప్పటికీ కూడా ఈ సినిమాలో పాటలు కానీ ఇవి కానీ రేపు కార్తీక మాసం రాగానే మారుమైపోతాయి. నేను 3 పాటలు ఉన్నాయి, బ్రహ్మాండమైన పాటలు. కట్టు సాంగ్ ఉంది, మల్లెపూల పల్లకు ఉంది. పైగా ఇప్పుడు మీకు ఇంటర్వెల్ తర్వాత ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఉంటుంది. అసలు అయ్యప్ప మాల్లోకి వెళ్ళిన తర్వాత రోజులు గడుస్తున్న కొద్దీ ఎలా రిలాక్స్ అవుతాడు మనిషి, ఎలా
ఆ ట్రాన్సిషన్ పీరియడ్లో ఆ డిస్టర్బెన్స్ నుంచి ఆ పీస్ ఎలా వస్తుంది అనే ట్రాన్సిషన్ పీరియడ్ అది సూపర్ సాంగ్ అది. సార్ అలాంటి కాంటెక్స్లో ఇప్పుడు దాకా పాడలేదు అంటే అయ్యప్ప పాటలు వచ్చాయి కానీ అవును. ఒక మామూలు మనిషి అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు స్లోగా అతను ఎలా కన్వర్ట్ అవుతాడు, దానికి ఎలా అలవాటు పడతాడు అనే సిచ్యువేషన్ చాలా కొత్త సిచ్యువేషన్. సార్ అది ఇప్పుడు రేపు పొద్దున వీడియో సాంగ్ రాబోతుంది. సో సినిమాలో కూడా అది చాలా బాగా పోయింది. ఇవన్నీ విపరీతంగా నవంబర్ నుంచి ప్లే అవబోతున్నాయి అన్ని చోట్ల 100%. ఇప్పట్లో పోయే ఇంపాక్ట్ కాదు సార్ ఇది. మీరున్నా నేనున్నా మీరు లేకపోయినా నేను లేకపోయినా ఇరుముడి పాటలు ఇరుముడి కంటెంట్ ఉండిపోద్ది అలాగా. సూపర్.